హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఏదో ఒక సందర్భాల్లో ఎక్కిళ్ళు రావడం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది. దీనికి కారణం అధికంగా మసాలాలు, కారాలు, ఘాటుకుతో సంబంధించినటువంటి ఆహార పదార్థాలను అతిగా తీసుకోవడం వల్ల కానివ్వండి, లేదా ఆహారంతో పాటు సరిగా వాటర్ కూడా తీసుకోకపోవడం వల్ల కానివ్వండి, లేదా వాతతత్వం కలిగించేటువంటి ఆహార పదార్థాలను అధికంగా సేవించడం వల్ల కానివ్వండి, కొంత వాయువు అనేది కంఠంలో చేరి దీనిని ఎక్కిళ్ళుగా తయారవుతూ ఉంటుంది. సో అందుకని ఎక్కిళ్ళు రాగానే చాలామంది కూడా వాటర్ తాగమంటూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో వాటర్ తాగినా కూడా ఎక్కిళ్ళు తగ్గవండి. అలాంటి సందర్భాల్లో ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కాలు చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి. మీకు రోజుకు 2 సార్లు కానీ 3 సార్లు కానీ లేదా తరచుగా ఎక్కిళ్ళు వస్తున్నట్లయితే అతి మధురము, పిప్పలి ఈ రెండింటిని సమభాగాలుగా తీసుకొని దీనిలో అంటే మామూలుగా హాఫ్ స్పూన్ కన్నా తక్కువ మోతాదులో రెండింటిని కలిపి తీసుకొని దీనిలో కొద్దిగా తేనె కలుపుకొని ప్రతిరోజు ఉదయం పరిగెడుపున తీసుకుంటూ ఉండండి. అతి మధురం దొరకని సందర్భాల్లో మీరు ఉసిరి చూర్ణాన్ని కూడా ఉపయోగించవచ్చు. ఉసిరి అదేవిధంగా పిప్పలి ఈ 2 చూర్ణాలను కూడా కలుపుకొని తేనెతో కలుపుకొని ప్రతిరోజు తీసుకున్నా కూడా ఈ ఎక్కిళ్ళు అనేటివి తగ్గిపోతాయి. సరే, ఇవన్నీ మనం ముందుగా ప్రిపేర్ చేసుకోలేం కదా, మనకు వస్తుంది అనేది ఖచ్చితంగా తెలియదు కదా. ఒకవేళ రెగ్యులర్గా వచ్చే వాళ్ళకు ఇది పనిచేస్తుంది. కానీ అకస్మాత్తుగా ఒకేసారి వచ్చే వాళ్ళకు ఎలా, అప్పుడు ఏదో రాత్రి వచ్చింది అనుకోండి, అప్పుడు మేము ఇవన్నీ అరేంజ్ చేసుకోలేం కదా అని అనుకునే వారికి ఇలాచి, మిరియాలు 1 లేదా 2 ఇలాచీలకు 2 లేదా 3 మిరియాలను తీసుకొని మెత్తగా దంచండి. ఆ చూర్ణంలో కొద్దిగా చెంచాడు తేనె కలిపి తీసుకోవాలి కడుపులోకి. ఇలా తీసుకుంటే ఎక్కిళ్ళు వెంటనే ఆగిపోవడం అనేది జరుగుతుంది. వాటర్ కూడా దాంతోపాటు కొంచెం ఎక్కువగా తీసుకోండి. సో ఈ విధంగా చేయడం వల్ల అంటే అకస్మాత్తుగా వచ్చేటువంటి ఎక్కిళ్ళు, వేవిళ్ళు అంటారు కొంతమంది, పూర్తిగా ఆగిపోవడం అనేది జరుగుతుంది. వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి మనకు. అండ్ ఇలాంటి మరెన్నో అద్భుతమైన చిట్కాలు ఇంకా ముందు ముందు చాలా రాబోతున్నాయి. ఈ చిట్కాలు మనకు లైఫ్లో ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా ఉపయోగపడతాయి. ఎవరికో ఒకరికైనా ఉపయోగపడతాయి. ఎందుకంటే ఏ మందులు అందుబాటులో లేని సందర్భాల్లో ఇలాంటి చిట్కాలు చాలా చక్కగా ఉపయోగపడుతూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి చిట్కాలు మీరు రాసుకోండి. అండ్ ఎప్పుడు కూడా మా ఛానల్ని ఫాలో అవ్వాలి అనుకుంటే తప్పకుండా మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు. మీకు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఏ ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తున్నా సరే నేరుగా మమ్మల్ని సంప్రదించవచ్చు పైన నెంబర్ ద్వారా, లేదా మా అడ్రస్ కూడా చెప్తాము, ఆ అడ్రస్ కూడా రావచ్చు. అండ్ ఒకవేళ మీరు రాలేని పరిస్థితిలో ఉంటే మీ సమస్యను తెలియజేసి కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాటు వైద్యం ఛానల్ మీకు మొదటి నుండి కూడా అందిస్తుంది. సో ఫ్రెండ్స్, నా వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.